డివిజన్ మీటింగ్ కూడా రానటువంటి నాయకుడు ఎత్తెన్నుకుంటారంటుండే. నేను అంటున్నా మల్లారెడ్డి గారు, ఒక్కసారి చూడాలి, ఏదైనా స్పెషల్గా ఆయనకైనా అనుకోని పని పడితే అలౌ చేయాలి, అది కూడా చెప్పిపోవాలి. అయ్యా మీటింగ్ ఉన్నది అలా, ఇగో నేను ఈ కారణం వల్ల రాలేకపోతున్నా, అది వ్యాలిడ్ రీజన్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కానీ బాధ్యత మర్చిపోయి ఒకసారి రాడు, రెండుసార్లు రాడు, అసలు ఇప్పటి నుంచి అటెండెన్స్ తీసుకునే సిస్టమ్ బంద్ ఉండాలండి. అది ఇన్సల్టే మనకి పార్టీ, గుర్తుపెట్టుకోండి. వచ్చిన దాని చేతుల్లో పట్టే సిస్టమ్ ఎక్కడండి? డివిజన్ అధ్యక్షులు ఒక 60 నుంచి 70,000 మందికి నాయకత్వం వహించే లీడర్. మన మొత్తం సెంట్రల్ పాయింట్ ఆయన, గుండెకాయ ఆయన రాకపోతే ఇంకేముంటే చెప్పండి? ఎందుకుండాలి మనకు? ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదు, గుర్తుపెట్టుకోండి. రాజీ పడే ప్రసక్తి లేదు. 24/7 ఇవాళ డివిజన్ అధ్యక్షులు పై స్థాయిలో 24/7 ఆన్ డాట్ డ్యూటీలో ఉండేటువంటి కర్తవ్యం ఉండాలి తప్ప, ఆ టైం ఇవ్వగలిగితేనే ఆ ఫ్యాషన్ ఉంటేనే ఉండాలి తప్ప, లేకపోతే వద్దు నేను చేయలేనని చెప్పి మీరే వచ్చేయాలి తప్ప, నేను వ్యక్తిగతంగా అంటే పార్టీ ఇంట్రెస్ట్ చెప్తున్నాను, లేకపోతే మనం నడపలేను. ఒక మండలం, ఇవాళ ఒక మండలంలో ఉండేటువంటి ఓట్లు